2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. సరిహద్దులు దాటింది సంపాదన కోసం కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి. అనారోగ్యంతో ఉన్న తమ వారిని బతికించుకోవాలని మంచి వైద్యం అందుతుందన్న ఒక్కగానొక్క ఆశతో ఆ కుటుంబాలు కోల్కతా గడ్డపై అడుగుపెట్టాయి. కానీ కాలం ఎంత క్రూరమైందో చూడండి. ప్రాణాలు నిలుపుకోవడానికి వచ్చిన ఆసుపత్రుల పక్కనే ఒక చీకటి రాత్రి ఊహించని విష పొగ వారి ఆశలను బూడిద చేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నడిబొడ్డున మిర్జా గాలిబ్ వీధిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 9 మంది అమాయక బంగ్లాదేశ్ పౌరులను సజీవ దహనం చేసింది. కోల్కతాలోని మిర్జా గాలిబ్ స్ట్రీట్, న్యూ మార్కెట్ పరిసరాలు. సాధారణంగా ఇక్కడ నిత్యం బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోగులు వారి బంధువులతో కిటకిటలాడుతుంటుంది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, సంక్లిష్టమైన సర్జరీల కోసం బంగ్లాదేశ్ నుంచి వేలాది మంది మెడికల్ వీసాలపై భారత్కు వస్తుంటారు. తక్కువ బడ్జెట్లో ఆసుపత్రులకు సమీపంలో దొరికే చిన్న చిన్న గెస్ట్ హౌస్లు, లాడ్జీలే వారికి ఆధారం. ప్రమాదం జరిగిన ఆ భవనంలో బస చేసిన వారంతా కూడా అలాంటి రోగులు. వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులే. వచ్చే వారం ఆపరేషన్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ఒకరు, బిడ్డ ఆరోగ్యం కుదుట పడితే చాలు అనుకున్న ఒక తల్లి, రేపు ఉదయం డాక్టర్ రాసిచ్చే రిపోర్టుల కోసం ఎదురు చూస్తూ నిద్రపోయిన కొందరు. అందరూ ఆ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. సమయం బుధవారం తెల్లవారుజామున సరిగ్గా 2 గంటలు. వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. హోటల్ గదుల్లో అందరూ నిద్రమత్తుల్లో ఉన్నారు. అకస్మాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పొగలు కమ్ముకోవడం ప్రారంభించాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం నిప్పుల కొలిమిలా మారింది. ఆ ఇరుకైన మెట్లు, వెంటిలేషన్ సరిగా లేని కారిడార్లు తప్పించుకునే దారి లేకుండా చేశాయి. నిద్రలో ఉన్న వారికి మంటల వేడి కంటే ముందే కార్బన్ మొనాక్సైడ్ విషవాయువు ఊపిరాడకుండా చేసింది. కేకలు వేయాలని చూసినా గొంతు పెగలని పరిస్థితి. తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఆ దట్టమైన పొగలో విఫలమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్ర గాయాలతో హాస్పిటల్ బెడ్ పై చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాత భవనాల్లోని అస్తవ్యస్తమైన వైరింగ్, సరైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం ఎంతవరకు కారణం? ఆపద సమయంలో బయటపడేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలు ఎందుకు అందుబాటులో లేవు? రోగాన్ని నయం చేసుకుని స్వదేశానికి నవ్వుతూ వెళ్లాల్సిన వారు శవపేటికల్లో బంధువులకు అప్పగించబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని చీకట్లను మిగిల్చింది. రోగం ప్రాణం తీస్తుందేమోనని భయపడి ఆసుపత్రికి వచ్చిన వారికి అనుకోని అగ్ని ప్రమాదం, మృత్యువై ఎదురైంది. స్వస్థత దొరుకుతుందన్న ఆశతో వెళ్లిన ప్రాణాలు చివరకు ఇలా బూడిదై మిగిలిన అత్యంత హృదయ విదారకం.